హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. నమస్తే సార్, జనరలీ ఎలక్షన్స్ అనగానే ఎక్కడైనా సరే ఒక ఊపు ఉంటుంది, టాక్ ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సార్. అన్ని ఎలక్షన్స్ ఒకవైపు అయితే మామూలుగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక గురించి పెద్ద హడావిడి ఏముండదు సార్, ఏమి మాట్లాడుకోరు. కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నిక, పట్టభద్రుల ఎన్నిక, అసలు అసెంబ్లీ ఎన్నికలాగా ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది సార్. వాట్ ఈస్ ద రీజన్ సార్? అండ్ ఈరోజు పోలింగ్ జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ ఇక అయిపోయింది. సో మీ అంచనా ఏంటి? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్? తెలంగాణలో సోషల్ మీడియాలో రాజు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఒకే ఒక వ్యక్తి అండి. అంటే మిగిలిన వాళ్ళు కూడా రాజులు అని చెప్పుకోవచ్చు, సామంత రాజులు అన్నమాట. రాజు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. అంటే ఎందుకని అంటున్నానంటే తీన్మార్ మల్లన్నకి దాదాపు 1 మిలియన్ పైగా ఫాలోవర్సే ఉన్నారు. ఈయన మామూలు నిరంతరం ప్రజలతోటి ఉంటూ, ఇక ఆరోపణలు అంటే వస్తాయిలేండి, అది ఆరోపణలు లేకుండా ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఏ కార్యక్రమం అయినా తీసుకోండి, ఈరోజు ఒక జీవో రిలీజ్ అయింది అని అంటే వెంటనే ఈ జీవోలో ఏదో ఉంది మతలబు, ఎన్ని కోట్లు కొట్టేశారని చెప్పి వెంటనే ఆరోపణలు చేయడానికి మరి నాయకులు ఉన్నారు, ప్రచురించడానికి మీడియా కూడా ఉంది. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణల సంగతి పక్కన పెడితే ఆయనకి ఫాలోయింగ్ ఉన్నమాట అయితే వాస్తవం. గతంలో ఆయన ఇండిపెండెంట్గా కూడా ప్రయత్నం చేశాడు. ఇదే ఎన్నికని గతంలో చేశాడు, ఆయన నిరూపించుకున్నాడు కూడా. అయితే ఈసారి ఏంటంటే బహుముఖ పోటీ కాస్త డైరెక్ట్ ముఖాముఖి పోటీ అయిపోయిందండి. ఇప్పుడు ప్రధానమైన పోటీ రాకేష్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్నగా మారింది. ఎందుకంటే అక్కడ భాజపా వరంగల్, నల్గొండ, ఖమ్మంలో భాజపాకు సహజంగానే బలం కొంచెం తక్కువ ఉన్నమాట వాస్తవం. అందుకే గత ఎన్నికలను నిరూపితమైంది. ఆ టైంలో అధికమైన ఆర్థిక వనరుల్ని వాళ్ళు వెచ్చించలేదు అక్కడ ఆ స్థానం. తప్పకుండా ఇది బారాస మళ్ళీ ఒక్క స్థానం అన్నా గెలుచుకుంటే, ఆ స్థానం అన్నా గెలుచుకుంటే పునర్వైభవం దిశగా. ఎందుకంటే 34 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తా ఉంది. ఇది ఈ ఎన్నిక లోక్సభ ఎన్నికలు జరిగిన దాదాపు ఒక 15 రోజుల తర్వాత జరుగుతాం. అంటే ఆ టైంలో కూడా ఏదో జరిగిపోయింది అని వీళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు 100 కోట్లలో అవినీతి మీద బారాస నాయకులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఇది ఒక రిఫరెండమైన అన్న స్థాయిలో పోరాటం జరిగింది. 34 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 4.5 లక్షలకు పైగా పట్టభద్రులు అంటే ఉద్యోగస్తులు కూడా ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక రెఫరెండంగానే భావించవచ్చు. ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోతే తప్పకుండా ప్రజలు ఆలోచనలో మార్పు వచ్చింది అని అనడానికి ఏమాత్రం సందేహం లేదండి. డెఫినెట్గా అది మార్పు. కానీ ఇక్కడ అలాంటిది వచ్చే అవకాశం లేదు. పోటీ ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో ఒక 100 వార్తలు తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా కానీ, మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ వస్తే అక్కడ మిన్ను విరిగి మీద పడి జరిగిపోయేది ఏమీ ఉండదండి. పట్టభద్రులు అంటే వాళ్ళు కొంచెం వివేచన కలిగిన వాళ్ళు. వీళ్ళేం ఊరికనే ఆషామాషిగా ఒక 100 రూపాయలు ఇస్తావా, 10,000 ఇస్తావా, 5,000 ఇస్తావా అని చెప్పి ఎదురు చూసే వ్యక్తులు కాదు. వాళ్ళకి ఆలోచన స్థాయి డెఫినెట్గా మిగిలిన వాళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది. పరిణితి చెందిన వాళ్ళే ఓటు చేస్తారు. కాబట్టి తీన్మార్ మల్లన్న తప్పకుండా ఈ ఎన్నికల్లో 3వ రౌండ్లోనే గెలిచిపోతారు. 1, 2, 3 కాదు, 3వ రౌండ్లోనే తప్పకుండా. ఎందుకంటే మనకి ఆ నియోజకవర్గాల స్థాయి నుంచి వస్తున్న వార్తలను బట్టి, అందుతున్న వార్తలు చాలా భారీ మెజారిటీతోనే గెలుస్తాడని తెలుస్తాను. తీన్మార్ మల్లన్న గెలవటం అయితే 100% ఖాయం. ఇక్కడ ఏంటంటే మెజారిటీ మంచి పోటీ ఇచ్చేది సిట్టింగ్ స్థానం. బారాసాకి సిట్టింగ్ స్థానం. భాజపాకి ఇది గెలిచినందువలన, ఓడిపోయినందువలన పెద్దగా వచ్చేది లేదు, పెద్దగా పోయేది కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా
లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు కాబట్టి ఈ ఎన్నిక వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత లేని అంశం. పట్టభద్రుల నియోజకవర్గాలు డెఫినెట్గా తెలంగాణలో భాజపాకి గెలవటానికి అవకాశం ఉండే నియోజకవర్గాలండి. కాకపోతే ఈ 3 వరంగల్, నల్గొండ, ఖమ్మం మొదటి నుంచి కూడా భాజపా పెద్ద నాయకత్వం. ఎందుకంటే ఇంద్రసేనారెడ్డి గారే చివరి పెద్ద రాజకీయ నాయకుడు. ఆయన గవర్నర్గా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ ప్రాంతాన్ని ఈ మంచి నాయకుడే లేడని చెప్పాలి. ఇక ఈ ఎన్నికలో ఈసారి జరుగుతున్న మీరు తీవ్ర స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో నిజంగా జరిగిన మాట వాస్తవం. 3 పార్టీల మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఓటు కూడా లెక్కించే పరిస్థితి ఉంటుందా? గతంలో అదే జరిగింది ఈ సిట్టింగ్ స్థానం. మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలవటానికి అవకాశం ఉండాలండి. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో కూడా అన్నిట్లోనూ ఖమ్మము, మహబూబాబాద్, మరి భువనగిరి, నల్గొండ, వరంగల్ అన్నిట్లోనూ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. గెలిచిన తెరాస 2 శాసనసభ్యుల్ని కూడా కాంగ్రెసే కబ్జా చేసేసి, ఎందుకంటే శ్రీహరి గారు కానివ్వండి, తల్లం వెంకట్రావు గారు కానీ. ఇక కాంగ్రెస్ పార్టీకి మెయిన్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల స్థాయిలో బలంగా లేదు. సోషల్ మీడియా ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే గెలిచేసాం కదా, తాబేలు కుందేలు సామెత ఉంది కదా, మనం అందరం మనాళ్లే కదా, పరిగెత్తొచ్చులే ఎప్పుడైనా నిదానంగా అని చెప్పి కుందేలులాగా వాళ్ళు కొంత ప్రచారంలో మొదట్లో వెనుకంజలో ఉన్నారు. ప్రచారం అంతా కూడా తీన్మార్ మల్లన్న మీదగా జరిగింది. తీన్మార్ మల్లన్నకి సోషల్ మీడియాలో ఆయనకి అనుకూలత ఎంత ఉందో వ్యతిరేకత కూడా అంతే ఉంది. దానికంటే డబుల్ ఉంది సార్. యాక్చువల్లీ ఆయన మీద బ్లాక్ మెయిలర్ అని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయనను ఓడించబోతున్నారు అని. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. గతంలో రకరకాల పార్టీలు ఉన్నప్పుడు ఎంత భయంకరంగా తిట్టాడో ఆ లీడర్స్ అందరు కూడా ఈయనకు పక్కన కూర్చోబెట్టుకొని ఓకే అంటున్నారు, కానీ వాళ్ళే ఓడగొట్టబోతున్నారు అని ప్రచారాలు జరిగినాయండి. కానీ ఇదంతా కూడా ఆయన కూడా వరంగల్లో, మరి ఖమ్మంలో, మరి నల్గొండలో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సభలు పెట్టి ఒక క్లియర్ మెసేజ్ జూమ్ కాల్లో రేవంత్ రెడ్డి గారు అన్ని మానిటరింగ్ అన్నీ చేశారు. ఆ డ్యామేజ్ జరగకుండా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కుందేలు మేల్కొంది. మళ్ళీ తాబేలు దాదాపు విజయం దగ్గర దాకా సగం దాకా వెళ్ళింది. అది కానీ వీళ్ళు కూడా పరిగెట్టడం మొదలుపెట్టి, కుందేలు పరిగెట్టడం అంతసేపు పరిగెత్తుందండి, చక్కగా వెళ్ళిపోతుంది. అందుకని తీన్మార్ మల్లన్న విజయం చాలా నల్లేరు మీద నడకే. కాకపోతే మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం అయితే రాదు. అంటే సగం మీదగా రావాలి అని అంటే తప్పకుండా రాదండి. బీజేపీ ఎంతవరకు ప్రతిపక్ష ఓటుని చీల్చుకోగలుగుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. బీజేపీ వాళ్ళు చేతులు ఎత్తిస్తారనుకోండి, ఇప్పుడు చివరిలో ధనం కూడా కొంత పాత్ర వహిస్తానని చెప్పచ్చు. అంటే బీఆర్ఎస్ దగ్గర కూడా బాగా ధనం అది ఉంది కాబట్టి ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టారు అనేది కూడా. రఘునందన్ రావు గారు నిన్న ఒక కామెంట్ నా 34 కోట్లు పంపించారు. అదే అంత మరి రఘునందన్ రావు గారు ఆయన పెద్ద నాయకుడు, ఆయన లాయర్ కాబట్టి మరి ఆయన మాటలను తీసివేయటానికి లేదు, కానీ అంత ఖర్చు పెట్టి ఉండకపోవచ్చండి. అంటే పోల్కి ఇప్పుడు అసెంబ్లీ స్థాయిలో కదలాలి అని అంటే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేలు కదలాలి అని అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తేనే కదమ్మా కదిలేదు, లేకపోతే ఎందుకు కదులుతారు? వాళ్ళకి రాకేష్ రెడ్డి గారి మీద ఎందుకు ప్రేమ ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు భారసాని ఉద్యమంగా పడగొట్టేసేద్దాము అనే కోరిక ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళే తిప్పలు పడతా ఉంటారు ఖర్చులు. వెళ్దాం ఓడి చేద్దాం అంటే కారు పెట్టమంటారు. సరే అన్న కారు పెట్టు వస్తాం ఎక్కుతాం అంటారు. అంటే నీకు సింపుల్గా ఏం జరుగుతుంది చెప్తా. మరి కార్లు ఎవరు పెడతారు? రాకేష్ రెడ్డి గారు పెడతారా? ఎంతని పెడతాడు? ఆయన పెడతాడు. ఏదో ఆయన దగ్గర పనిచేసే సూపర్వైజర్లకి వాళ్ళకి 4 కార్లు నియోజకవర్గానికి ఒక కారు పెడితే 34 కార్లు పెట్టాలండి.
ఈయన అది కూడా చేయలేరు ఆయన, అంటే అంత స్థాయిలో. Yes. ఇప్పుడు పోలింగ్ బూత్ దగ్గరికి మరి క్యాండిడేట్స్ని తీసుకెళ్ళాలి అని అంటే చదువుకున్న వ్యక్తి మరి దారిలో ఏంటన్నా ఛాయ్ పోయించమా అని అడిగితే అంటే అన్ని ఖర్చులే అంటున్నా. పోలింగ్ ట్రావెల్ ఖర్చులు ఉంటాయి, లేమి మామూలు ఓటర్లు కాదు, పట్టభద్రులు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ కోరికలన్నింటినీ కొద్దిగా తీరుస్తా ఓల్డ్ చేయించుకోవాలి అని అంటే కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి డెఫినెట్గా డబ్బు కావాలి, డబ్బు కావాలి కాబట్టి ఖర్చు ఉంటుంది. అది మనం డైరెక్ట్గా చెప్పలేము. ఆ ఖర్చు కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ స్థానాల్లో తగ్గితే మంత్రివర్గ విస్తరణ ఉంది కదమ్మా, ఆ విస్తరణలో ఛాన్స్ పోతుందేమోనని ఏదన్నా మరి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయిపోతాయని చెప్పి చీఫ్ విప్పులు గాను పదవులు ఇస్తారు, అలాంటివన్నీ పోతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే బాగా ఘోరంగా ఉన్నాడు అనుకోండి, కొత్త నాయకుడు వస్తాడు అక్కడ నియోజకవర్గంలో ఎమర్జీ అవుతాడు, వీడు అయిపోయిందిరా బాబు, వీడు మొన్న ఎన్నికల్లో మైనస్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి కొత్త నాయకుడు ఎమర్జీ అవుతాడు. కొత్త నాయకులు కుంపట్లు అట్లాగే మొదలవుతాయి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే తన పట్టును నిరూపించుకోలేకపోతే కొత్త నాయకుడు ఎమర్జీ అవుతాడు. అందుకని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తీర్మానం వలన మొదటి రౌండ్లో గెలిచినా ఆశ్చర్యపడాల్సిందే లేదు. నేను అనుకోవట్లేదు మొదటి రౌండ్లో గెలుస్తాడని, మూడో రౌండ్లో గెలుస్తాడు అని అనుకుంటున్నాను. తప్పకుండా మూడో రౌండ్లో అయితే తప్పకుండా గెలుస్తాడు, మొదటి రౌండ్లో గెలిచినా ఆశ్చర్యపడాల్సిందే. అంత మెజారిటీ వస్తున్నాం. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.